హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే లక్స్ గైస్. ఈరోజు మటన్ పులుసు మన పల్లెటూరి విలేజ్ స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. సో చూడండి, దాంట్లోకి మనకు కావాల్సిన 4 టమాటాలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనాకు అండ్ ధనియాల పౌడర్, అల్లం చిల్లిపాయ పేస్టు అండ్ కొబ్బరి పొడి. సో చూపించాను. సో గైస్, ఇప్పుడు మటన్ కూరలోకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ ధనియాల పౌడరు, కొబ్బరి పౌడరు, కొత్తిమీర, పుదీనాకు, అల్లం చిల్లిపాయ పేస్టు, కరివేపాకు 2 రెబ్బలు. సో గైస్, మటన్ అయితే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు మటన్లోకి మనం శుభ్రం కట్ చేసి కడిగి మూత పెట్టాను. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఉడికేటప్పుడు ముక్కలకి ఉప్పు పట్టిద్ది మాట. పసుపు, ఉప్పు 2 వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిసేపు ఉడకనియాలి. మనం ఉడికినిచ్చాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాక మూత పెట్టుకుందాం. అప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకుందాం. ఉన్న వాటర్ అంతా వంచేసాను. ఇప్పుడు ఈ మటన్ మనం పక్కన పెట్టుకొని వేరే తపాలు పెట్టుకుందాం అన్నమాట మళ్ళీ. సో డేక్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. కూరకు సరిపడినంత ఆయిల్. ఇప్పుడు ఆయిల్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కోసాను. కరివేపాకు 2 రెబ్బలు. ఉప్పు, గల్లుప్పు, కూరకు సరిపడంత. కొంచెం పసుపు. ఇప్పుడు కలుపుదాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఆ నూనెలో మగ్గాలన్నమాట ఇది. సో గైస్, 5 నిమిషాల తర్వాత ఇక మూత తీసాను చూడండి. ఉల్లిపాయలు కూడా మగ్గినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు దీంట్లో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టమాటా కూడా మగ్గిన దాకా మూత పెట్టుకున్నాం. సిమ్లో పెట్టి టమాటా మగ్గే కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక టమాటాలు కూడా మగ్గినాయి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. ఇక చూడండి.
ఒక 5 నిమిషాలు కారం కూడా మగ్గాక కొంచెం పులుసు వేసుకుందాం. సో గాయస్ ఇగో వాటర్ అయితే వేస్తున్నా చూడండి, చారు కావాలి కాబట్టి మనకు. సో మూత పెట్టుకున్నాం, కొంచెం పులుసు ఎగిరాక మనం ఇంక మసాలాలన్నీ వేసుకున్నాం. సో గైస్ కూర అయితే ఉడికింది, కొత్తిమీర వేసాను. కొత్తిమీర, పుదీనాకు, 2 అల్లం చిల్లిపాయ పేస్టు, కొబ్బరి పొడి, ధనియాల పౌడర్. ఒకసారి కలిపి 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుదాము.